ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుందని ఆశ పెట్టుకున్న అభిమానులను నిరాశపరుస్తూ వరుస ఓటములతో రేసు నుంచి తప్పుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 170 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోవడంతో అధికారికంగా ముంబై ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబైకి ఈసారి ఏదీ కలిసి రాలేదు. ఆ జట్టు పేలవ ప్రదర్శనకు కారణాలను చూస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్సీ మార్పు గురించే. గుజరాత్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ లో భారీ మొత్తం వెచ్చించి జట్టులోకి తిరుగు తీసుకొచ్చింది. వచ్చి రాగానే రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి హార్దిక్ కు పగ్గాలు అప్పగించింది. దీనిపై ముంబై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు జట్టులో కొంతమంది ప్లేయర్స్ కూడా రోహిత్ కే పరోక్షంగా మద్దతు పలికారు. ఫలితంగా జట్టు 2 వర్గాలుగా చీలినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ కనిపించింది. ముఖ్యంగా హార్దిక్ టాస్ కు వచ్చినప్పుడు, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ రోహిత్ అంటూ గేలి చేయడం అతన్ని సైకలాజికల్ గా దెబ్బతీసింది. అదే సమయంలో కెప్టెన్ గా హార్దిక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అద్భుతమైన బౌలింగ్ వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాడు. పలు సందర్భాల్లో స్టార్ పేసర్ బూమ్రాను కూడా సరిగ్గా వాడుకోలేదని విమర్శలు వచ్చాయి. ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలోనూ హార్దిక్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదన్న విమర్శ ఉంది. ఇది వ్యక్తిగతంగా తన ఆల్రౌండ్ ట్యాగ్ కు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఇటు బ్యాట్ తోనూ అటు బంతితోనూ స్థాయికి తగినట్లు రాణించలేదు. జట్టులో మిగిలిన విభాగాలను చూస్తే ప్రధానంగా బ్యాటింగ్ విషయంలో నిలకడ లేమి ముంబై పేలవ ప్రదర్శనకు మరో కారణం. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అనుకున్న స్థాయిలో రాణించలేదు. అలాగే సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, పాండ్యా కూడా విఫలమయ్యారు. తిలక్ వర్మ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా నిలకడ లేమితోనే ఇబ్బంది పడడం ముంబైని దెబ్బతీసింది. ఇక బౌలింగ్ లోనూ ముంబై తేలిపోయింది. స్టార్ పేసర్ బూమ్రా, సౌత్ ఆఫ్రికా బౌలర్ కొయెట్టి తప్పిస్తే మిగిలిన బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా భారీ స్కోర్లు సమర్పించుకున్నారు. ఇలా అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శనతో సెకండ్ హాఫ్ లోనూ ముంబై పుంజుకోలేకపోయింది. గత సీజన్లలో పలుసార్లు ఆరంభ మ్యాచ్ల్లో ఓడినా తర్వాత పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న సెకండ్ హాఫ్ లోనూ అదే పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్ రేస్ కు దూరమైంది. మరి మిగిలిన మ్యాచ్లనైనా గెలిచి గౌరవప్రదంగా సీజన్ ను ముగిస్తుందేమో చూడాలి.